వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఇడ్లీకి దోశకి ఒక మంచి చట్నీ రెసిపీ అండి, కారం చట్నీ. దాని తయారీ విధానం చూద్దామా? ముందుగా ఒక జార్ తీసుకోవాలండి. జార్లో ఒక స్పూన్ జీలకర్ర, దాంట్లోనే 2 ఉల్లిపాయలు ఇలా కట్ చేసేసుకోవాలి. దీంట్లోనే ఒక 4-5 రెబ్బలు వెల్లిపాయలు, కారానికి తగినంత ఎండుమిర్చి. నేను ఒక 10 తీసుకున్నానండి. మీరు కారం ఎక్కువ తీసుకుంటే 10 తింటే 10 తీసుకోండి, లేకపోతే 8 అలా తీసుకోండి. ఫస్ట్ దీన్ని మిక్సీ వేసేసుకుందామండి. ఇలా ఫస్ట్ పేస్ట్లా చేసేసుకోవాలండి. జీలకర్ర, ఉల్లిపాయ, ఎండుమిర్చి, వెల్లిపాయ ఫస్ట్ ఇలా ఒకసారి మిక్సీ వేసేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అలుకు మీడియం సైజు టమాటోలు కూడా వేసేసుకోవాలి. చాలా ఈజీ అండి. మనకి బయట బండి మీద దొరికే చట్నీ ఉంటుంది కదండి, సేమ్ అదే, ఆ టేస్టే ఉంటుంది. టమాటో వేసేసి మంచిగా మిక్సీ వేసేసుకోవాలండి మెత్తగా. ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని, ఆయిల్ కాగాక ఆవాలు, జీలకర్ర ఒక హాఫ్ స్పూన్, ఒక 2-3 ఎండుమిర్చి తుంచి వేసేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం కరివేపాకు. చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి, డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. ఎప్పుడు మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటాము టమాటో చట్నీ, సో అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా చాలా మంచిగా తింటారు. ఇంకొక 2 దోశ ఎక్కువనే తింటారండి. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఒక టిప్ ఉందండి, చెప్తాను, చాలా బాగుంటుంది. ఆ టిప్ మీరు కూడా ఫాలో చేయండి. ఒకసారి మీరు ఇలా చేసి చూడండి. ఇప్పుడు ఇవంతా బాగా ఫ్రై అయ్యాక మనం మిక్సీకి వేసుకున్న టమాటో వేసేసుకోవాలి. మేము దీన్ని కార చట్నీ అని తమిళ్లో అంటాం, కార చట్నీ అంటాం. ఇది 1 నిమిషం పాటు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం అన్నీ వేసింది పచ్చిది కాబట్టి. సో 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి, ఆయిల్ పైకి వచ్చే వరకు. చూడండి, టమాటో మనం 1 నిమిషం పాటు ఇలా బాగా ఉడికించుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే ఇది ఇట్లా ఉడుకుతున్నప్పుడు మన పైకి పడుతుంది కాబట్టి కొంచెం సిమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ నేనైతే 1 స్పూన్ వరకు వేసాను. వేసి మీకు ఎప్పుడు తెలుసు, నా రేక్ వీడియోలో మీరు చూసి ఉండొచ్చు, నేను ప్రతి వీడియోలో మీకు చెప్తూ ఉంటాను, మిక్సీలో మనం ఏ మిక్సీ చేసుకున్నా సో దాన్ని వేస్ట్గా మసాలా తీసేసాక పడేయొద్దు. దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇలా గిన్నె కడిగేసి దాంట్లో పోస్తే ఆ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఉప్పు, వాటర్, ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకోవాలండి. మరి ఎక్కువగా తీసుకోవద్దు, టేస్ట్ బాగుండదు. ఎప్పుడైనా గెస్ట్ వచ్చినప్పుడు మనం ఏం చట్నీ చేయాలి అంటే హడావిడిగా ఉండకుండా ఇలా ఒక చట్నీ చేసేయండి, వాళ్ళు కూడా అడుగుతారు. చాలా బాగుంది, టేస్ట్ నిజంగా బయట తిన్నట్టుంది అని చెప్తారు. సో డెఫినెట్గా మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి కొంచెం ఒక 5 మినిట్స్ బాయిల్ చేద్దాం. ఇప్పుడు ఒక్కసారి సాల్ట్ చూసుకోండి సరిపోయిందా లేదా అని. మంచిగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఒక టిప్ యూస్ చేస్తాను, ఒక టిప్ చెప్తాను అని చెప్పేసి. సో ఆ టిప్ ఏం లేదండి, మన ఇంట్లో ఎలా దోశకి పిండి వేస్తుంటాం కదా, అది కొంచెం పులుపు అయిపోతుంది కదండి. నేను దోశ వేస్తున్నాను కాబట్టి నా దగ్గర ఈ పిండి ఉంది. ఇడ్లీ పిండి పులుస్తుంది కదా, మనం రాత్రి వేస్తే మార్నింగ్ అలా కొంచెం పులుస్తుంది కదండి, అదొక గంట తీసుకొని దీంట్లో వేసేయాలి. ఇదే టిప్ అంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది దోశ చట్నీ. ఇలా మంచిగా మిక్స్ చేసేసి
పిండి వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేయాలండి. 5 మినిట్స్ అయ్యాక చూద్దామా. చూడండి అయిపోయింది చట్నీ అయిపోతే ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేస్తే చూడ్డానికి చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంటుందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. ఒక్కసారి ఈ స్టైల్లో టమాటో చట్నీ చేయండి, కారం చట్నీ. సో సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అయిపోయిందండి. ఇంకా నేను డిష్ అవుట్ కూడా చేసేసుకున్నాను, ఒక గిన్నెలో తీసేసుకున్నాను. కారం చట్నీ సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అండి. దోశకి నేను దోశ చేశాను ఈరోజు. దోశకి సూపర్ కాంబినేషన్. దోశకి ఇడ్లీకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ప్లీజ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ప్లీజ్. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేసి ఆల్ అని ప్రెస్ చేయండి. సో మీకు నా నోటిఫికేషన్ అంతా వచ్చేస్తుంది. సో ప్లీజ్ అండి, ఇది నా రిక్వెస్ట్. ఇంకెందుకండి లేట్, మీకు కూడా నచ్చినట్టయితే మీరు ఒక్కసారి డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేయండి. అలాగే మంచి మంచి కమెంట్స్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీ రూపీస్ కిచెన్. అలాగే కారా చట్నీ రెసిపీ మీకు కావాలంటే ఇన్స్టా బయోలో వెళ్ళి నా యూట్యూబ్ లింక్ ఉంటుందండి, అక్కడికి వెళ్ళి చూడండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రూపీస్ కిచెన్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.